అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా కృపతో మనం లెసన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. 1955 సహవాస కార్యక్రమాలని గురించి డాన్ స్టీవెన్స్ మొట్టమొదటి భాగంలో ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఆ సహవాస కార్యక్రమాలు ఎలా జరిగాయి అంటే, వారం రోజుల పాటు ఒక్కొక్క ప్రాంతీయ ప్రేమికులందరినీ కూడా పిలిపించి వాళ్ళందరితో బాబా ఆటలాడారు, సంభాషించారు, అందరినీ పలకరించారు. ఇలా సాగుతూ ఉన్నటువంటి ఒక రోజున బీదల కార్యక్రమం అనేది ఏర్పాటయింది. దాని గురించి బాబా సహవాసీలందరి కూడా అందరికీ తెలియజేశారు. ఇలా జరుగుతుంది, నేను వాళ్ళకి మొక్కడం అనేది వినయంతోటో లేదా ప్రదర్శన కోసమో కాదు. ఆ సమయంలో మీరందరూ కూడా మీకు నచ్చినటువంటి భగవన్నామాన్ని మీ హృదయాల్లోనే జపించండి అని చెప్పారు. ఆ తర్వాత కృప, ఆయన యొక్క అనుగ్రహం గురించినటువంటి విషయాలు, కొంచెం లోతైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను వెల్లడించారు. ఆ తర్వాత బాబా వాళ్ళందరికీ ఆ రోజు బీదల కార్యక్రమం తర్వాత అక్షర పలకం ఉపయోగించి భగవద్వచనం అంటే గాడ్ స్పీక్స్ అనే గ్రంథాన్ని ఎలా తెలియజేశారో, ఎలా వ్రాయించారో దాన్ని కొంచెం సేపు వీడియో తీస్తానని డాన్ స్టీవెన్స్ అడగడము, బాబా అంగీకరించడము జరిగింది. దాని గురించినటువంటి విషయాలు సహవాసీయులకు వెల్లడిస్తూ ఉన్నారు. అమెరికా ప్రజలకు ఏ విధంగా ఆ గ్రంథాన్ని బాబా వ్రాయించారో చూపించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో డాన్ స్టీవెన్స్ వీడియో తీయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. బాబా అంటున్నారు, అక్కడి ప్రజలు కొంచెం తెలివైన వాళ్ళు. అక్షర పలకంతో ఎలా అంతటి గొప్ప గ్రంథాన్ని చెప్పి వ్రాయించడం జరిగింది, ఇది ఊహించడానికి కూడా కష్టమే అని అందరూ భావిస్తూ ఉంటారు. అందువలన బాబా ఆ రోజు అక్షర పలకం పట్టుకుని చూపించినప్పుడు డాన్ స్టీవెన్స్ వీడియో తీస్తాడు. ఆ రోజు బీదల కార్యక్రమం పూర్తయిన తర్వాత కొన్ని నిమిషాల సేపు ఈ కెమెరా ముందు అక్షర పలకం ఉపయోగించి అసలు బాబా ఆ అక్షర పలకాన్ని ఎలా వాడేవారో వీటిని వీడియో తీయడానికి సంకల్పించారు. బాబా అంటున్నారు, అమెరికా ప్రజలు చాలా తెలివైన వారు. వారిలో కొందరు అక్షర పలకంపై నేను సూచించే అక్షరాలను పరిశీలించగలరు. బాబా అక్షర పలకంపై సూచిస్తున్నటువంటి అక్షరాలను అంటే చాలా ఫాస్ట్ గా బాబా తెలియజేసేవారు. అప్పుడు కష్టం, కానీ నెమ్మదిగా తెలియజేసినప్పుడు అందరూ కూడా చదవడానికి వీలుంటుంది. కానీ బాబా ఈ అక్షర పలకం ఉపయోగించడం మానేసి సుమారు 12 నెలలు అంటే 1 సంవత్సరం అయిపోయింది. అందువలన బాబా అంటున్నారు, ఈ రోజు నేను అక్షర పలకంపై 1954వ సంవత్సరం అక్టోబర్ నెల నుండి అక్షర పలకాన్ని ఉపయోగించడం విడిచిపెట్టాను. అందువలన దీనిని మళ్ళీ ఉపయోగించి మీకు చెప్పలేను అనే విషయాన్ని అక్షర పలకం మీద సూచిస్తారట. ఈ విషయాన్ని సహవాసీలందరికీ కూడా బాబా చెప్పారు. బాబా అంటున్నారు, నేను అన్ని బంధాల నుండి శాశ్వతంగా స్వేచ్ఛ పొందినట్లు ఎన్నటికీ మర్చిపోను. ఆయన పరాత్పరుడు, పరబ్రహ్మ. ఆ పరమాత్మ అయినటువంటి ఆయన భూమి మీదకు ఈ విశ్వంలో అంటే సృష్టిపై ప్రేమ కారణంగా తన యొక్క విశ్వ కార్యాన్ని నెరవేర్చడానికై మానవ రూపం ధరించి వచ్చాడు. అలాంటప్పుడు ఈ మాయకు, ఈ బంధాలకు లోబడి ఉండేటటువంటి ఉండరు దైవీ తత్వం కలిగినటువంటి అవతార పురుషులు. కాబట్టి అన్ని బంధాల నుండి శాశ్వతంగా స్వేచ్ఛ పొందాను.
దాన్నెప్పుడూ మరిచిపోను సుమా అంటున్నారు. అయినా యుగ యుగాల నుండి నేను వాగ్దానం చెయ్యడం, దానిని విస్మరించడం నాకు అలవాటైపోయింది. అంటే ప్రతి అవతారంలోనూ ఏవో ఒక మాటలు చెప్పడం, దానిని నెరవేర్చకుండానే అవతారం చాలించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆయన సమయానికి కట్టుబడరు. అలాగే ఆయన తాను చేసినటువంటి వాగ్దానానికి కూడా కట్టుబడి ఉండరు. ఆ మాటే చెప్తున్నారు. అయినప్పటికీ నేనెన్నడూ ఇచ్చిన మాట తప్పలేదు. అంటే ఏదో ఒక రూపంలో అంటే మనకు అర్థమైనటువంటి భాషలో చెప్పినప్పటికీ కూడా మనము అర్థం చేసుకునేందుకు కొంత సమయము పడుతుంది. కొన్ని కొన్ని విషయాలు మనకి అర్థం కావు. కాబట్టి బాబా చెప్పినటువంటి విషయాలు అంటే మనకి ఉదాహరణకు మనం తీసుకుంటే మౌనం విరమిస్తాను అని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఆ సమయానికి ఆయన కట్టుబడి ఉండను అని తర్వాత తర్వాత చెప్తూ ఉండేవారు. కానీ ఏదో ఒక సమయంలో ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారు. ఆ విషయమే బాబా చెప్తున్నారు. ఎన్నడూ ఇచ్చిన మాట తప్పలేదు. నా మాటలలోని లోతును మీరెవ్వరూ గ్రహించలేరు. అంటే ఆయన చెప్పినటువంటి విషయాలు ఇంగ్లీష్‌లో చెప్పినా, లేపోతే తెలుగులో చెప్పినా అనువదించుకున్నా, ఏదైనా మనము అర్థం చేసుకోగలిగింది కొంత మాత్రమే. అంటే అక్షరాలను, ఆ పదాలను అర్థం చేసుకోగలం కానీ, బాబా చెప్పినటువంటి ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోలేం. అదే మాట ఆ మాటే చెప్తున్నారు. ఆ మాటల్లోని లోతును అర్థం చేసుకోలేరు. అదే విషయాన్ని హఫీజ్ తన కవితలో చెప్పినటువంటి మాటను బాబా చెప్తున్నారు. హఫీజ్ ఏమంటాడు అంటే, నీకు నీవుగా గురువు మాటలను గ్రహించలేనప్పుడు, గురువు నుండి వినవచ్చే సత్యాలను అబద్ధాలుగా చిత్రీకరించకు అని హఫీజ్ చెప్పినటువంటి విషయాన్ని బాబా చెప్తున్నారు. అంటే మనకు అర్థం కానంత మాత్రాన ఆయన చెప్పినది సత్యం కాకపోదు. అది మనకి ఆయన పట్ల ఉండేటటువంటి విశ్వాసం కారణంగానే మనకు అర్థమవుతుంది. ఆయన చెప్పిన మాటలు పైకి కనిపించే అర్థం వేరు, లోతైనటువంటి అర్థం వేరుగా ఉంటుంది. అందువల్లనే హఫీజ్ చెప్తున్నాడు, గురువు చెప్పే మాటలను నువ్వు తెలుసుకోలేకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు, గ్రహించలేకపోవచ్చు. కానీ ఆయన చెప్పిన మాటలు అన్నీ సత్యము. కానీ ఆ సత్యాల్ని నీకు నచ్చినట్లుగా నీకు అర్థమైన రీతిలో చెప్పడానికి ప్రయత్నించకు సుమా. అవన్నీ కూడా ఆయన చెప్పిన సత్యాలన్నీ కూడా అబద్ధాలుగా నిరూపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటున్నాడు. తర్వాత బాబా మళ్ళీ వాళ్ళతోటి చెప్తున్నారు. నేను చేస్తున్న పనులను తిరిగి మీరు చెయ్యకండి. ఎప్పుడు కూడా బాబా ఇలాగే చెప్పేవారు. బాబా నన్ను అనుకరించకండి అనేవారు. సపోజ్ బాబా పేదల కార్యక్రమం చేస్తున్నారు. కుష్ఠరోగులకు కాళ్ళు కడిగేవారు. అలాగే పేదలకు కాళ్ళు కడిగేవారు. అలాగే మస్తుల కోసం ఎక్కడెక్కడో తిరిగేవారు. మస్తుల కార్యక్రమాన్ని చేసేవారు. కానీ ఆయన ఏదో చేశారు అని మనము అర్థం సగం సగం అర్థం చేసుకుని ఆయన ఆయనను అనుకరించకూడదు. ఆ విషయమే చెప్తున్నారు. మిమ్మల్ని చెయ్యమని చెప్పినవి ఆచరించండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మాట ఇచ్చే ముందే మరొకసారి ఆలోచించండి. కానీ ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటకూడదు అన్నారు. అలాగే భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాల్లోనూ బాబా దర్శనం కోసం పిల్లలు, వనితలు, వృద్ధులు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఈ సహవాస కార్యక్రమం సమయంలో బాబా పురుషులను మాత్రమే రప్పించారు. ఆ విషయాన్ని చెప్తూ ఉత్తర, దక్షిణ భారతంలో అనేక ప్రాంతాలలో నా దర్శనం కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నా సహవాసం కొరకు పరితపిస్తూ ఉన్నారు. నా మౌనాన్ని విడిచి నా సత్యస్వరూపాన్ని ప్రకటించే సమయం క్రమంగా సమీపిస్తోంది. కానీ
నేను చెప్పే విషయాలను నా వాగ్దానాలుగా భావించకండి. బాబా ఆ సమయంలో అలా చెప్పారు కదా! అదే, అదే కదా నిజము. అలాగే చెయ్యాలి కదా! అని మనం అనుకోవడం అనేది సగం సగం అర్థం చేసుకోవడమే. ఆయన చెప్పినటువంటి మాటల లోతుల్ని మనము గ్రహించలేం. మనం పరిమితమైనటువంటి మనసుతో, పరిమిత బుద్ధితో మనము ఆయన అంటే సద్గురువులు గాని, అవతార పురుషుని యొక్క మాటల్లో లోతుని గ్రహించలేం. అందువలన బాబా అంటున్నారు, నేనెల్లప్పుడూ నా వాగ్దానాలకు అతీతంగా ఉంటాను. నేను ఏదో మాట చెప్పినంత మాత్రాన అది ఖచ్చితంగా నెరవేరాలి, అదే సమయానికి నెరవేరాలి అని మాత్రం ఆలోచించకండి అంటున్నారు. ఆ తర్వాత బాబా తన కుర్చీలో నుండి లేచి, ఆ హాలుని విడిచి తన కొరకు ప్రత్యేకంగా నిర్మించబడిన కుటీరంలోకి వెళ్లారు. సహవాసీలందరూ నలుదిక్కులకు చెల్లాచెదురై సంచరించసాగారు. బాబా కొరకు నిర్మించబడిన కుటీరానికి ఆవలి వైపున రోడ్డుకి ఒక ప్రక్కగా ఒక వింతైన కట్టడం కనిపిస్తోంది. ఇక్కడ డాన్ స్టీవెన్స్ అక్కడ కనిపించేటటువంటి ఆయన స్వయంగా ఆ సహవాస కార్యక్రమంలో పాల్గొన్నాడు. కాబట్టి ఆయనకు అక్కడ కనిపించే విషయాలన్నీ కూడా, అక్కడ కనిపించే కట్టడాలు కానివ్వండి, అక్కడ కనిపించే ప్రతి విషయాన్ని ఈ గ్రంథంలో వర్ణించటం మొదలుపెట్టాడు. అక్కడ ఒక వింతైన కట్టడం కనిపిస్తోంది. తక్కువ ఎత్తు కలిగిన గోడపై అంటే చిన్న పారాపెట్ వాల్ అనేది నిర్మిస్తూ ఉండేవారు. ఒక వంటిగిటిక గోడతోటి చిన్న గోడ నిర్మించి, దానిపై 4 స్తంభాలు ఉంటాయి. ఆ గోడపై 4 స్తంభాలపై కట్టబడింది ఆ కట్టడం. అది ఒక వింతగా కనిపిస్తోంది. నేల సిమెంట్ చేయబడి ఉంది. కాంక్రీట్‌తో చేసిన ఎత్తులేని గోడపై కర్ర స్తంభాలు నిలబెట్టబడి ఉన్నాయి. వాటిపై రేకులతో ఒక కప్పు నిర్మించబడింది. చుట్టూ గోడలు లేవు. గాలి ధారాళంగా వీస్తోంది. అది ఒక సభా మండపంలా ఉంది. దాని మధ్యలో ఎవరో వదిలిన కోడి పిల్లలు తిరుగుతూ ఉన్నాయి. భారతదేశం ఒక వింతైన ప్రదేశం. అంటే పాశ్చాత్యులకు అంతా కూడా మన భారతదేశం వింతగానే కనిపిస్తుంది. ఎందుకు అంటే మన రోడ్ల మీద తిరిగినట్లుగా పశువులు కానీ, కుక్కలు కానీ, పందులు కానీ అక్కడ కనిపించవు పాశ్చాత్య దేశాలలో. అలాగే ఒక నిర్ణీతమైనటువంటి పద్ధతి కూడా మనకి కనిపించదు చిన్న చిన్న ఊళ్ళల్లో మరీను. అందులో ముఖ్యంగా 1955వ సంవత్సరంలో డాన్ స్టీవెన్స్ చూసినటువంటి భారతదేశం ఎలా ఉంటుందో మనము చిన్నప్పుడు లేకపోతే సినిమాల్లో చూడవచ్చు. ఇక్కడి ప్రజలు వింత కొలిపే విషయాలను అధిక ప్రాధాన్యతనిస్తారు. ఎవరైనా ఆ చోటును యథాలాపంగా పరిశీలించినప్పుడు అక్కడ అంటే ఆ కట్టడంలో ఒక రేకులతో నిర్మించబడినటువంటి ఒక హాలు లాంటి ఆ ప్రదేశంలో ఒక పెట్టె కనిపిస్తోంది. ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి ఆ పెట్టెను భద్రపరిచేందుకే ఆ కట్టడం నిర్మించారా అనిపిస్తోంది. నిజానికి మెహర్ బాబాకు చెందిన పవిత్ర వస్తువులలో పాతదిగా కనిపిస్తున్న ఆ పెట్టె ఒకటి. ఆ పెట్టెలో ఎప్పు ఎప్పుడూ ఒక పుస్తకం, ఒక గ్రంథం ఉంటుంది. దానిని బాబా తన బైబిల్‌గా వ్యవహరిస్తారు. అటువంటి ఘనమైన, గొప్పదైన గ్రంథాన్ని వ్రాస్తూ బాబా కొన్ని నెలలు గడిపారు. అంటే ఈ పుస్తకాన్ని వర్ణించడం దేని గురించి అంటే మనకందరికీ తెలుసు. బాబా మౌనం ప్రారంభించిన తొలి రోజుల్లో ఈ గ్రంథాన్ని మనకి టేబుల్ హౌస్ అనేది ఉంటుంది గదా! అందులో కూర్చుని లేదా ఒక్కొక్కప్పుడు సాయి దర్బార్‌లో ఇలా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆ గ్రంథాన్ని రాస్తూ ఉండేవారు. ఆ గ్రంథంలో అనేక విషయాలున్నాయని చెప్తారు. అనేక సృష్టి రహస్యాలు, సృష్టికర్తతో మానవుని సంబంధం గురించిన విషయాలు ఉన్నాయి అంటారు. కానీ దానినెవ్వరూ చూచేందుకు కూడా అనుమతి లేని కారణంగా దాని గురించిన విషయాలు ఊహలకే పరిమితమయ్యాయి. అటువంటి మహత్తరమైన గ్రంథాన్ని ఉంచిన ఆ పెట్టె కూడా పూజనీయమైందే కదా! ఆ కట్టడానికి ఒక ప్రక్కగా
ఒక కుర్చీ ఏర్పాటు చేశారు. ఆ కుర్చీ ముందు మట్టి నేలపై రెండు వైపులా మెట్లు కలిగిన ఒక చిన్న బల్ల ఉంచారు. దాని మీదే బాబా బీదవారి కాళ్ళు కడుగుతారు. ఆ ప్రదేశానికి చాలా మంది చేరుకుంటూ ఉన్నారు. వారిలో యుక్త వయసు వారు మొదలుకుని వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. ఇక్కడ బాబా బీదలకు కాళ్ళు కడిగేటటువంటి ఆ కార్యక్రమానికి ఆ ప్రదేశం అంతా కూడా సిద్ధమవుతోంది. మనము ఫిల్మ్స్‌లో చూస్తూ ఉంటాము. బాబా ఒక కుర్చీలో కూర్చుని ఆయన ముందు ఒక బల్ల లాంటిది ఉంటుంది. దానికి అటు ఇటు కూడా మెట్లుంటాయి. అంటే బీదలను ఒక్కొక్కళ్ళుగా దాని మీదకు ఎక్కిస్తారు. అలాగే బాబా కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇంకో వైపు నుండి వాళ్ళను కిందకి దింపుతారు. దాని గురించే ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. కొందరు చేతికర్రల సాయంతో నడుస్తూ ఉన్నారు. కొందరు కళ్ళు కనపడటం లేదు. కొందరికి వారి శరీరాల్లో లోపం లేకపోయినా చాలా పేదరికం అనుభవిస్తున్నట్లుగా ఉంది. అందరూ పేదవారే. సహవాసీయులందరూ కూడా జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని ఊహించుకుంటూ ఎంతో ఉత్సాహంతో అక్కడ గుమిగూడుతూ ఉన్నారు. కొందరు చివరి నిమిషంలో అంటే కార్యక్రమం ప్రారంభం అవ్వబోతూ ఉండగా చేయవలసినటువంటి వాళ్ళకి అంటే దుస్తులు సర్దుకోవడము, లేదా ఆ రోజుల్లో తలపాగాలు ధరించేవారు. ఆ తలపాగాల్ని మళ్ళీ విప్పి దాన్ని చుట్టి మళ్ళీ తల మీద అమర్చుకోవడము, ఇలాగా చిట్ట చివరిగా చేయవలసినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొందరు యువకులు నిలబడి ఆ దృశ్యం చూసేందుకు అనుకూలమైనటువంటి స్థలాన్ని వెతుకుతూ ఉన్నారు. అంటే అక్కడికి అందరూ గుమిగూడుతూ ఉన్నారు. అక్కడ సుమారు 250 మంది సహవాసీయులున్నారు. అలాగే బీదలు కూడా 250 మంది ఉన్నారు. సుమారు అక్కడందరూ కూడా కలిసి 600 మందికి ఆహ్, పైగా అక్కడ గుమిగూడుతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చూడాలి అంటే, అంటే బాబా సరిగ్గా కనిపించాలి. అలాగే బాబా చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా చూడాలి అనే ఉద్దేశంతో సహవాసీలందరూ కూడా అక్కడ, అక్కడ నిలబడుతూ కొంచెం ఎత్తైన ప్రదేశం చూసుకుని, అక్కడ నుండైతే బాబా బాగా కనిపిస్తారు. ఇలా అందరూ కూడా ఆయా ప్రదేశాల్ని వెతుక్కుంటూ చూస్తూ ఉన్నారు. కెమెరాలు ఉన్నవారు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో లాగా సెల్ ఫోన్‌లో లేవు కాబట్టి కెమెరాలు ఒక డబ్బా లాంటి కెమెరా ఉండేది. దాన్ని మెడలో వేసుకొని చాలామంది ఇటు అటు తిరుగుతున్నారు. అక్కడ ఉండేటటువంటి అక్కడ కనపడే దృశ్యాల్ని ఫోటో తీయాలని చూస్తూ ఉన్నారు. అందులో ఆ సమయంలో అంటే ఆ రోజుల్లో ఉండే కెమెరాలకు సూర్యరశ్మి బాగా పడుతూ ఉండాలి. అప్పుడే ఆ రోజుల్లో కెమెరాలు పనిచేసేవి. ఫోటోలు సరిగ్గా వచ్చేవి. అందుకోసం వెలుతురు సరిగ్గా ఉండేలాగా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఆ గ్రామంలో గోవులను కాచే పిల్లలు కూడా అక్కడ వచ్చి ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. వారి వెంట 3 కుక్కలు అక్కడికి వచ్చాయట. 2 కుక్కలు ఒకదానితోనొకటి కలహించుకుంటున్నాయి. మూడవది మాత్రం ఏమీ మాట్లాడకుండా చూస్తూ నిలబడి ఉంది. అలా కుక్కలు మొరుగుతూ పెద్దగా కొట్లాడుకోసాగాయి. ఇద్దరు యువకులు వాటిని అక్కడి నుండి తరిమివేశారు. కొన్ని నిమిషాలకు సద్దుమణిగింది. సరిగ్గా ఉదయం 9 గంటలయింది. మండలి వారు వస్తూ కనిపించారు. గ్రామస్తులను, అక్కడికొచ్చినటువంటి బీదలను వాళ్ళు వాళ్ళతో చిన్నగా మాట్లాడుతూ, సైగలు చేస్తూ వరస క్రమంలో నిలబెడుతూ ఉన్నారు. మెహరాబాద్‌లో నివసిస్తున్న సిబ్బంది శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి, పరిశుభ్రమైన నీటితో నిండిన బకెట్లతో అక్కడకు వచ్చారు. ఆ ప్రదేశం, ఆ దృశ్యం బాబా రాక కొరకు సిద్ధంగా ఉంది. బాబా కుటీరంలో నుండి బయటికి వచ్చారు. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉండేటటువంటి సహవాసీయులందరూ కూడా జనసమూహాన్ని ఛేదిస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేశారు. వారి మధ్య నుండి బాబా నడిచి వస్తూ ఉన్నారు. ఆ రోజు ఆయన తనకిష్టమైన గులాబీ రంగు కోటును ధరించారు. దారి పొడవునా కెమెరాలు క్లిక్కుమంటున్నాయి. ప్రజలందరూ బీదల కార్యక్రమం జరుగుతున్న వేదిక వద్దకు త్రోవ చేసుకుంటూ నడిచారు. బాబా
బల్ల వెనుక ఉన్న కుర్చీలో ఆసీనులయ్యారు. తన తెల్లని ప్యాంటుని మోకాళ్ల వరకు మడిచి ఉంచారు. ఆయన కాళ్ల మీద శుభ్రమైన వస్త్రం కప్పబడి ఉంది. ఈ కార్యక్రమానికి సిద్ధపడుతున్న విధంగా బాబా తన తాను ధరించినటువంటి గులాబీ రంగును కోటును తీసి పక్క ఉన్నటువంటి మండలి వారికి అందించారు. వరసలో మొదట నిలబడిన ఒక వృద్ధుడిని మండలి సభ్యుడు బాబా ముందు ఉన్నటువంటి చిన్న బల్లపైకి జాగ్రత్తగా ఎక్కించాడు. అతడు పడిపోకుండా ఒక వ్యక్తి అతన్ని పట్టుకున్నాడు. తన ముందు నిలబడినటువంటి ఆ వృద్ధుని పాదాలు నల్లగా దుమ్ముతో నిండి ఉన్నాయి. బాబా ఆ పాదాలపై రేకు గిన్నెలో ఉన్న నీటిని పోశారు. ఆ నీరు అతని పాదాలు అలాగే అతని వేళ్లపై గల దుమ్మును తొలగిస్తూ ఆ బల్లపైనే గల లోహపు గుంటలోకి ఆ నీరు దొర్లిపోయాయి. ఒక మండలి సభ్యుడు బాబాపై పడిన నీటిని తొడవసాగాడు. బాబా తన ప్రక్కగా సిద్ధంగా ఉన్న తువ్వాలును అందుకుని బక్క చిక్కి వంకరగా ఉన్న ఆ నల్లని పాదాలను జాగ్రత్తగా వత్తి భక్తిపూర్వకంగా తన నుదుటిని తాకించారు. ఇలా జరుగుతున్న సమయంలో ఆ వృద్ధుడు 2-3 సార్లు తూలి పడబోతున్నట్లు కనిపించాడు. అతనిని పట్టుకున్నటువంటి ఆ వ్యక్తి గమనించి తన 2 చేతులతో అతన్ని సంరక్షించసాగాడు. అతని వయసు కారణంగా తూలి ఉండవచ్చు, లేక తాను నమస్కరించవలసిన ఆ మహనీయుడే తనకు నమస్కరించడం వలన కలిగిన ఉద్వేగంతో స్పృహ కోల్పోతున్నట్లుగా కనిపించాడు. బాబా తన కుడి చేతిని చాపగా మండలి సభ్యుడు 4 రూపాయల నోట్లను అందించాడు. ఆయన వాటిని ఆ వృద్ధుని చేతికి అందించారు. వెంటనే అతనిని వేదిక క్రిందకు మెట్ల మీదుగా దింపారు. ఈ విషయాలన్నీ కూడా మనం ఫిల్మ్స్ లో చాలా స్పష్టంగా చూసే ఉన్నాము. కాబట్టి ఆయన అంటే డాన్ స్టీవెన్స్ వర్ణించినటువంటి విషయాలన్నీ కూడా మనకు కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. మొదటి వ్యక్తి దిగిపోయిన మరుక్షణంలో రెండవ బీదవాడు బాబా ముందుకు తీసుకురాబడ్డాడు. తిరిగి రేకు గిన్నెలో సిద్ధంగా ఉన్న నీటిని అతని సన్నని నల్లని పాదాలపై పోశారు. బాబాపై చిందిన నీటిని మండలి సభ్యుడు తుడిచాడు. బాబా తువ్వాలుతో అతని పాదాలను తుడిచి వాటిపై తన శిరస్సును ఆనించి అతని చేతికి 4 రూపాయలు అందించారు. అతనిని కూడా కిందకి దించారు. మూడవ వ్యక్తి యువకుడు తెల్లని దుస్తులు ధరించాడు. ఎవరి సహాయము అందుకోకుండానే బాబా ముందుకు వచ్చాడు. బాబా తన పని చేస్తుండగా నిట్టారుగా గర్వంగా నిలబడ్డాడు. నల్లగా ఉన్న అతని పాదాలు నీటి గుంటలో ప్రతిబింబించాయి. పాదాలపై నీటిని తొడవగానే ఆ ప్రతిబింబం మాయమైంది. అలా ఒకరి తర్వాత మరొకరుగా 100 మంది బాబా ముందున్న బల్లపైకి తీసుకురాబడుతూ ఉన్నారు. బాబా సేవ ముగిసిన వెంటనే నెమ్మదిగా వాళ్ళని కిందకి దింపి పంపివేస్తూ ఉన్నారు. కొందరు వయసు పైబడి వంగిపోయి నడుస్తూ ఉన్నారు. కొందరు రోగాలతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారిని మెట్లపైకి జాగ్రత్తగా ఎక్కించి బాబా సేవ ముగిసిన వెంటనే జాగ్రత్తగా మెట్ల మీదుగా కిందకు దింపుతున్నారు. కొందరి కాళ్ళు చేతులు పుండ్లు ఉన్నాయి. కొందరి శరీరం ఎముకల గూడును కప్పివేసేంత కండ కూడా లేకుండా బక్క చిక్కి ఉన్నారు. అంతలో బాబా తాను చేస్తున్న పనిని ఆపారు. ఆ సమయంలో తాను తన ముందుకు వచ్చిన వ్యక్తి వైపు చూశారు. అతడు పొడవుగా మోటుగా ఉన్నాడు. రగ్గు కప్పుకుని ఉన్నాడు. బాబా ఇలా సూచించసాగారు. ఆయన సూచనలను అందుకుని ఇరిచి దానిని అనువదిస్తున్నాడు. ఇతని పేరు సత్యమాంగ్ అనే గజ దొంగ. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని గడగడలాడించాడు. బందిపోటుగా ప్రసిద్ధిగాంచాడు. ఇప్పుడు మంచి మార్గంలోకి వచ్చాడు. కానీ నిజానికి అతనిప్పుడు ఆకలితో అలమటిస్తున్నాడు. అతడు నా వద్దకు వచ్చి సుమారు 30 సంవత్సరాలు గడిచాయి. నన్ను దర్శించిన వెంటనే అతనికి దైవ చింతన కలిగి ప్రజలను దోచుకోవడం
మానివేస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన అతని మనసులో సంఘర్షణ మొదలైంది. కొంతకాలం గడిచింది. తిరిగి దొంగతనం చెయ్యాలని మనసు పుట్టింది. ఒకరోజు రాత్రి బయలుదేరాడు దొంగతనానికి. అతని ఆలోచన ఫలించింది. అతడు దోచుకున్న సొమ్ముతో పారిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో అతని ఎదురుగా ఉన్న నన్ను చూశాడు. నాకిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. అలా అతనికి నాపై గల ప్రేమ కారణంగా తప్పు పని చెయ్యకుండా రక్షింపబడ్డాడు. సత్యమాన్ గురించిన విషయాలు మనందరికీ తెలుసు. అతడు అతడి గురించి బాబా స్వయంగా చెప్తున్నారు. అంటే అతడు దొంగతనం చెయ్యాలనిపించి కొన్నాళ్లకు బాబాకిచ్చినటువంటి మాటను పక్కన బెట్టి దొంగతనానికి బయలుదేరాడు. ఆ సమయంలో అతడు మూట కట్టుకుని తన దొరికినటువంటి వస్తువులన్నీ కూడా ఎత్తుకుపోతున్న సమయంలో ఒక తలుపు దగ్గర బాబా దర్శనమిచ్చారు. అప్పటికి అప్పుడు అతనికి తన మాట గుర్తుకు వచ్చి సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయాట. కానీ బాబా తాను దర్శనమిచ్చాను అని చెప్పటం లేదిక్కడ. అతనికి నాపై ఉన్న ప్రేమ కారణంగా తప్పు పని చెయ్యకుండా రక్షింపబడ్డాడు అంటున్నారు. బాబా సంజ్ఞలను ఇరిచి అనువదించి చెప్పాడు. సత్యవాంగ్ మాత్రం అక్కడి వారందరూ తనపై చూపుతున్న శ్రద్ధను గమనించకుండా తన శరీరం బరువునంతటినీ ఒక పాదంపై మోపి తర్వాత రెండవ పాదంపైకి మారుస్తూ ఉన్నాడు. అలా అతని గురించి చెప్పిన బాబా అతని పాదాలను మెల్లగా బత్తి మోటుగా ఉన్న ఆ పాదాలపై సున్నితంగా తన శిరస్సును ఆనించారు. నెరసిన వెంట్రుకలు గల ఆ మోటు వ్యక్తి సిగ్గుపడుతూ భక్తితో బాబా ఇచ్చిన 4 రూపాయలను తీసుకుని మెట్లు దిగి జనసమూహంలో కలిసిపోయాడు. మిట్ట మధ్యాహ్నం అవుతోంది. అంతవరకు బాబాకు నీడనిచ్చినటువంటి ఆ చెట్టు నీడ క్రమంగా పక్కకు తొలగింది. అంటే సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చాడు. సూర్యుని కిరణాలు నేరుగా బాబాని తాకుతున్నాయి. బాబా ముఖంలో కొంత చిరాకు కనిపిస్తోంది. రావలసి ఉన్న వ్యక్తి కొరకు అతని ధూళి కప్పిన పాదాలను నీటితో కడగడం కొరకు వేచి చూస్తున్న బాబా ముఖంలో కనుబొమ్మలు ముడిపడ్డాయి. చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ప్రశాంతతను భంగపరచకుండా జాగ్రత్త పడుతున్న ఫోటోగ్రాఫర్లు బాబా వదనంలో కనపడిన ఆ చిరాకుకు తామే కారణము అని భ్రమపడ్డారు. వెంటనే ఫోటోలు తీయడం నిలిపివేసి వెనక్కు వెళ్లి నిలబడ్డారు. కానీ అంతలో బాబా కొంతకాలంగా ఫోటోలను తీసుకునేందుకు స్వేచ్ఛనిస్తున్నారు. ఆ విషయం గుర్తుకు వచ్చి తిరిగి తమ పనిలో నిమగ్నమయ్యారు. ఫోటోగ్రాఫర్లు తప్పుకున్నప్పటికీ బాబా ముఖంలో చిరాకు తగ్గలేదు. ఎరిచి వైపు తిరిగి బాబా ఏదో సూచించారు. ఎల్లవేళలా బాబా ఆదేశాలకు సిద్ధంగా ఉండే ఎరిచి వెంటనే బాబా ఉద్దేశం గ్రహించి అక్కడున్న పనివారికి బాబా ఆదేశం అందించాడు. వెంటనే వారు ఈ కార్యక్రమాన్ని హాలు ప్రక్కగా ఉన్న గుడారంలోకి మార్చారు. అంటే ఎండ ఎక్కువగా ఉంది. నేరుగా మిట్ట మధ్యాహ్నమైంది. నేరుగా బాబా మీద ఎండ పడుతున్న కారణంగా ఆయన ముఖంలో చిరాకు కనిపించింది. వెంటనే ఈ కార్యక్రమాన్నంతటినీ ఒక టెంట్‌లోకి మార్చారు. బాబా అటువైపుగా ముందుకు నడుస్తుండగా, బాబా సేవనందుకుంటున్న వారి వరుస బాబాతో పాటు ఆ ప్రదేశానికి కదిలింది. ఇంకా వరసలో సగం మంది మిగిలి ఉన్నారు. బాబా తడసిన తన ప్యాంటును మరింత పైకి మోకాళ్ల పైభాగం వరకు మడిచి కొత్త ప్రదేశంలో తన పనిలో నిమగ్నమయ్యారు. తదేకంగా పనిచేస్తున్న బాబా నిమగ్నమైన నిమగ్నమైన చైనా చాకలిని గుర్తుకు తెస్తున్నారనిపించింది. అంటే ఆ పనిని ఎంత దీక్షగా చేస్తున్నారు అంటే డాన్ స్టీవెన్స్‌కి చైనా దేశానికి సంబంధించిన ఒక చాకలివాడు గుర్తుకొచ్చాట. బాబా వెనుకనే ప్రేమికులు బాబాకు జేజేలు పలుకుతుండగా బాబా ముఖంలో నునుసిగ్గు కదలాడింది.
దివి నుండి భువికేతించిన పరమాత్మకు కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితి తప్పదేమోననిపించింది. ఆ ప్రదేశంలో అనేక జతల మానవ పాదాలు అవతారుని కరస్పర్శచే పునీతమవుతూ ఆయన సేవలందుకుంటున్నాయి. కొందరి పాదాలు మురికిగా ఉన్నాయి. కొన్ని పాదాలు అలసిపోయినట్లున్నాయి. మరికొందరి పాదాలు సన్నగా బక్క చిక్కి ఉన్నాయి. కొన్ని పాదాలు పుండ్లు పడ్డాయి. కొందరు యువకుల పాదాలు కాస్త నాజుగ్గా ఉన్నాయి. క్రమంగా వరుసలో నిలబడిన వారందరూ ముందుకు వెళ్ళి బాబా సేవలందుకుంటున్నారు. ఇలా డాన్ స్టీవెన్స్ అక్కడికి జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం అంటే బీదల కార్యక్రమం అంటే ఆయన ప్రత్యక్షంగా ఆయన నిలబడి ఆ ఫిల్మ్ కూడా తీస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో వర్ణిస్తూ ఉన్నాడు. ఇక్కడికి మనం ముగిద్దామండి ఈరోజు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. లక్ష్మి గారు అంత వివరంగా మాకు రాసిన పుస్తకాన్ని కళ్ళకు కట్టినట్టుగా మీరు చదివి వినిపిస్తున్నారు. మీకు అనేక జై బాబాలు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఇవాళ టైం దగ్గరికి వచ్చినందువలన ఇంకా ఇద్దరు ముగ్గురికి అవకాశం దొరకట్లేదండి. రేపు తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇద్దాం. సుశీల్ గారు మీరు హారతి బాబాకి ఇవ్వండి. జై బాబా అండి సుశీల్ గారు. జై బాబా అండి. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఒక్క నిమిషం. జై బాబా. अवतार मेहर बाबा की जय। पूजावे नार चलतनी एकर कुध रात फरमातु ते लागी आश भक्तों ने के बख्शे नूर मातु आया मुर्शद मेहर मामा चरण पर तुझ नदरिए सर उधाना जातती वाके हृदय बे तो मेहर बातू तुझे मालिक की कथनो तो आशे बीने यारे भी तुझे दरी या ये वहदत मारे फतनो होई तू हातू हमोर रावने सालेक बख्शे ज्ञान यीजदनु के तू परमात्मा ज्ञानी छने मो तारे इरफातु उधाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर तुझ पर जान सदकी साकिया पीड़े पयमा तू हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाए मेहर बाबा चेनी के बातू बुझावे नार जहलतनी कर कुद रात ने फरमातू। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. ఇవాళ హారతితో ఇవాళ సమావేశం ముగుస్తుంది. మళ్ళా రేపు సాయంత్రం 4 గంటలకి అందరం